హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు అయితే రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చిన వెహికల్ సుజుకికి సంబంధించిన వీస్టోమ్ వెహికల్ SX250. ఈ వెహికల్ ని పర్టికులర్ గా ఎందుకు రివ్యూ చేస్తున్నామంటే రీసెంట్ గా ఉన్న దాంట్లోని చాలా బాగా అనిపించింది. ఇది కొద్దిగా అడ్వెంచర్ లాగే ఉంది, కానీ మనకు ఓవరాల్ గా ఈ వెహికల్ లోని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, స్పెసిఫికేషన్స్ అన్ని కూడా తెలుసుకొని ఈ వెహికల్ పర్ఫార్మెన్స్, మైలేజ్ ఎంత వస్తుంది అన్ని కూడా ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. ఓవరాల్ గా మనం ఈ వెహికల్ కోసం తెలుసుకోవాలనుకుంటే దీని సీసీ వచ్చేసరికి 256 cc అయితే వెహికల్ లో ఉంది. ఓవరాల్ గా మైలేజ్ అయితే కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా 32 కిలోమీటర్స్ అయితే మైలేజ్ వస్తుంది. దీని ఇంజిన్ వచ్చేసరికి మనకి ఇంజిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఇంజిన్ ఉంది. 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ సిలిండర్స్ అయితే ఒక సిలిండర్ అయితే మాత్రం దీంట్లో ఉంటుంది. మాక్సిమం పవర్ వచ్చేసరికి 26.5 PS, 9300 RPM అయితే దీంట్లో ఉంది. మాక్సిమం టార్క్ వచ్చేసరికి 22.2 న్యూటన్ మీటర్, 7300 RPM అయితే ఉంది. మనకి వెహికల్ ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల మనకి డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూస్తే ఇక్కడ మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల కూడా డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా చూసుకున్నా కూడా దీని మైలేజ్, దీని పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి 12 లీటర్స్ అయితే పెట్రోల్ ట్యాంక్ అయితే దీంట్లో అవైలబుల్ లో ఉంది. ఈ వెహికల్ ని టోటల్ గా అయితే చూద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ లో చూస్తే ఇక్కడ సుజుకి బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ కూడా SX6 నెక్స్ట్ SOCS ఇంజిన్ అని సుజుకి ఆయిల్ కూల్డ్ సిస్టమ్ దీంట్లో అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ మనకి SEP సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ అనే ట్యాగ్ లైన్ తోని ఇక్కడైతే మనకు ఉంది. నెక్స్ట్ మనం ఇలా సైడ్ కి వస్తే మాత్రం ఇక్కడ ఫ్రంట్ ని చూస్తే ఇక్కడ కూడా వీస్టోమ్ SX అనే బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఫ్రంట్ లో చూడండి, ఫ్రంట్ లో కూడా మనకి ఓవరాల్ గా LED అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ మనకి విండ్షీల్డ్ కూడా మనకి వెహికల్ తో పాటు విండ్షీల్డ్ కూడా వస్తుంది. సపరేట్ గా మనం వేయించుకోవడం లేదు. విండ్షీల్డ్ హ్యాండ్ కి ఉన్న వాటిని కూడా హ్యాండ్ షీల్డ్స్ కూడా మనం నెక్స్ట్ అలాగా మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ ని కూడా మనకైతే డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. డిస్క్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మనం ఈ వెహికల్ కి వీల్ కోసం చూస్తుంటే వీల్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నా కూడా వీల్ సైజ్ అయితే 100/90 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్ కూడా మనకి ఆఫ్ రోడింగ్ కి పనికొచ్చే విధంగా టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఓవరాల్ గా చూసుకున్నా ఇక్కడ మనకి సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా మంచి సస్పెన్షన్ ఇచ్చారు. టెలిస్కోపిక్ కాయిల్ స్ప్రింగ్ ఆయిల్ డాంపర్డ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల బ్రేకింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. దీని బ్రేకింగ్ కూడా నేను డ్రైవింగ్ చేసినప్పుడు కూడా నాకు బ్రేకింగ్ అయితే చాలా బాగా అనిపించింది. వీల్ సైజ్ వచ్చేసరికి 482 mm అయితే మనకి వీల్ సైజ్ అయితే ఉంది. మనం అలాగే ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ కూడా మనకి వెహికల్ కి మొత్తం అయితే ఉన్నాయి. ఇక్కడ ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, ఇండికేటర్స్ అయితే LED అయితే ప్రొవైడ్ చేయలేదు. నార్మల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం చూసుకుంటే క్లియర్ గా ఇక్కడ కనబడుతుంది. మనం ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పక్క మనకి కలిగిచ్చారు సేమ్ వాటితోనే ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న మొత్తం ఈ గార్డ్ అయితే మాత్రం ఇదైతే మనం పర్టికులర్ గా మనం సపరేట్ గా వేయించుకుంటే ఈ గార్డ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఈ గార్డ్ అయితే ఎవరికి ప్రొవైడ్ చేయలేదు. చూసుకుంటే దీనికి ట్రాన్స్మిషన్ వచ్చేసరికి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇది ఆఫ్ రోడింగ్ వెహికల్ కింద మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి దీని ఓవరాల్ గా 205 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అంటే చాలా బెటర్ అని చెప్తాను. మనకి ఇక్కడ ఓన్లీ సెంటర్ స్టాండ్ లేదు కాబట్టి సైడ్ స్టాండ్ ఒకటే అవైలబుల్ లో ఉంది. సైడ్ స్టాండ్ కూడా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అయితే ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫుట్ రెస్ట్ అయితే చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నా కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మనకి సారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సారీ గార్డ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. కాకపోతే దీనికి లేడీ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. మనమైతే సపరేట్ గా వేయించుకోవాలి. దీంతో పాటు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కి వస్తే బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం వల్ల మనకి బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది. LEDs అయితే ఇరిగిపోతున్నాయని ఇవైతే ప్రొవైడ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఇక్కడైతే గ్రాబ్ రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే గ్రాబ్ రోల్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. మంచి వెయిట్ కూడా కాసే విధంగా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ పర్టికులర్ గా వార్నింగ్ అయితే సింబల్ ఇచ్చారు. మీరు ఎక్కువ క్యారీ చేసినప్పుడు ఇదైతే దీన్ని కాయదు అని పర్టికులర్ గా చెప్తున్నారు. దీన్ని అయితే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వీల్ కూడా చాలా అంటే చాలా మంచి సైజ్ తోని మనకి చాలా థిక్నెస్ గా ఇచ్చారు. ఈ టైర్ మనకి ఇవ్వడం వల్ల మనం ఆఫ్ రోడింగ్ కానీ ఎక్కడ తిరిగినా కూడా టైర్ అయితే కూడా తగ్గదు. అంత మంచి టైర్ అయితే ప్రొవైడ్ చేశారు.
బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసరికి 140/70 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం వీల్ సైజ్ వచ్చేసరికి 432 mm అయితే వీల్ సైజ్ అయితే ఉంది. మనకు బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ చూస్తుంటే డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా చూసుకున్నా ఇక్కడ సీట్ కూడా డ్యూయల్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సీట్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఫ్రంట్ డ్రైవర్ కి అయితే సీట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా బాగా ఉంది. ఇక్కడ గ్రిప్ కూడా మనకి ఇచ్చడం వల్ల బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే ఇక్కడ ఉంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్ టైప్ కాయిల్ స్ప్రింగ్ ఆయిల్ డాంప్డ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సస్పెన్షన్ కూడా మనం ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మీకు క్లియర్ గా కనబడుతుంది. మనం ఇక్కడ ఏదైనా దాంట్లో దిగినా గతుకుల్లో దిగినా కూడా ఈ సస్పెన్షన్ అయితే చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో చూసుకుంటే సైలెన్సర్ ఒక్కటే నన్ను డిసప్పాయింట్ చేసిందని చెప్తాను. సైలెన్సర్ అయితే కొద్దిగా చిన్నది ఇచ్చారు. నెక్స్ట్ దీని బీటింగ్ కూడా తక్కువగానే ఉంది. ఈ సైలెన్సర్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి కొంచెం బీటింగ్ పెంచుంటే ఈ వెహికల్ లో చాలా వరకు సాటిస్ఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఫుట్ రెస్ట్లు అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇక్కడ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ పరంగా చూసుకుంటే ఇవైతే వీటిల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఈ వెహికల్ మనం ఒకసారి ఫ్రంట్ వ్యూలోని నెక్స్ట్ మనకి ఇక్కడ స్విచ్చెస్ కానీ ఏంటి ఇచ్చారో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనకి పెట్రోల్ ట్యాంక్ ఉంది. పెట్రోల్ ట్యాంక్ పక్కనే ఇక్కడ సుజుకి బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా ఒకసారి ఇంజిన్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. ఇక్కడ కన్సోల్ చూస్తున్నారు కదా, కన్సోల్ కూడా దీనికి షీల్డ్ చిన్నది ప్రొవైడ్ చేశారు. ఇవే కాకుండా ఇక్కడైతే మీకు ఓడోమీటర్ డిజిటల్ ఇచ్చారు, స్పీడోమీటర్ కూడా డిజిటల్ ఇచ్చారు. ఇక్కడైతే ఫ్యూయల్ కెపాసిటీ తెలుసుకోవడానికి ఫ్యూయల్ ని ఇండికేటింగ్, నెక్స్ట్ ఇక్కడ మనకి స్పీడ్ బట్టి స్పీడ్ ని టైం ని క్యాల్కులేట్ చేసే విధంగా అన్ని అయితే వీటిలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెట్ చేసుకోవడానికి, మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడనైతే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ లో ABS కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి వెహికల్ అయితే చాలా బాగుంది. పాసింగ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ హార్న్ కూడా కొద్దిగా వైడ్ గా ఉంది, పర్లేదు ఈ వెహికల్ పరంగా ఇది చూసుకుంటే. నెక్స్ట్ ఈ సైడ్ ని చూస్తే ఇక్కడైతే క్లచ్ చూస్తున్నారు కదా, క్లచ్ కూడా చాలా బాగుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనకు డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు ఈ షీల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సపరేట్ గా డబ్బులు అయితే పే చేస్తాం. మనం ఇటు సైడ్ అయితే ఇంజిన్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇంజిన్ స్విచ్ కూడా బాగా ఉంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ అయితే ఇక్కడ కూడా మన మిర్రర్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ విండ్షీల్డ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఒకసారి అయితే వెహికల్ అయితే ఆన్ చేస్తాను. వెహికల్ చూస్తే చాలా అంటే చాలా హైట్ గా ఉంది. నాకు కూడా ఫుల్ గా అందలేదు. కొద్దిగా హైట్ గా ఉన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్తాను. అరౌండ్ 5'10" అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ ఈజీగా వెహికల్ అయితే అందుతుంది. ఒకసారి అయితే వెహికల్ ఒకసారి ఆన్ చేస్తాను. మీరైతే ఒకసారి సౌండ్ వినండి. వెహికల్ చాలా ఈజీగా స్టార్ట్ అయింది. ఒకసారి మీకు బీటింగ్ చూపిస్తాను చూడండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఇలాగుంది. ఒకైతే దీన్ని టెస్ట్ చేసి మన ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం. ఈ వెహికల్ కోసం మేము చాలా వరకు తిరిగాము. 250cc నెక్స్ట్ 300cc చాలా వరకు అడ్వెంచర్ వెహికల్స్ కోసం అయితే ఎక్కువగా మేము ట్రై చేసాం. మా ఫ్రెండ్ తీసుకుంటాడని మేము చాలా వరకు ట్రై చేస్తే అన్ని వెహికల్స్ బాగున్నాయి, కానీ అన్ని మైలేజ్ అయితే చాలా వరకు తక్కువగా ఉన్నాయి. కానీ ఇది అంత అడ్వెంచర్ కాదు, అటు నార్మల్ వెహికల్ కాదు, అడ్వెంచర్ మోడల్లోగా దింపిన వల్ల మాకు మైలేజ్ అయితే అరౌండ్ 30 to 30 అలాగ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు ఈ మైలేజ్ వల్ల. మేమైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాం. నెక్స్ట్ మనం డ్రైవింగ్ దాంట్లోకి వెళ్తుంటే డ్రైవింగ్ అయితే కంఫర్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మీకు సిట్టింగ్లోని మనకి హ్యాండిల్ ఇచ్చిన పొజిషన్కి, మనకి సిట్టింగ్ పొజిషన్కి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ పొజిషన్ వల్ల మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత దూరం వెళ్ళినా కూడా చాలా కంఫర్ట్గా ఉంది. దీంట్లో సస్పెన్షన్ కూడా నాకు చాలా బెటర్గానే అనిపించింది. సస్పెన్షన్ కూడా బాగుంది నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. ఇలాంటివి వెహికల్స్ మనం సిటీ డ్రైవ్లోని చాలా వరకు రేర్గా చూస్తాం. మా ఫ్రెండ్ కూడా తీసుకున్నాడు కాబట్టి మేము ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దామని తీస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయి, అవన్నీ మనం డిసడ్వాంటేజ్ దాంట్లో మాట్లాడదాం. ప్లస్లు అయితే ఎక్కువే ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఇది పికప్ కూడా, ఇనీషియల్ పికప్ కూడా చాలా బాగుంది. పికప్ అయితే చాలా బాగా నన్ను అట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ ఇది థర్డ్ గేర్, సెకండ్ గేర్లో కూడా బాగా అందుకుంటుంది.
వెహికల్ అయితే డ్రైవింగ్ చేసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. వెహికల్ పరంగా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే హైట్ ఉండడం వల్ల ఏదో మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా వెహికల్ పరంగా, ఈ వెహికల్లో కూడా కొద్దిగా హైట్ ఉండడం వల్ల మాకైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా మంచి ఫీలింగ్ అయితే అనిపించింది. దీంట్లో పికప్ కూడా చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. 250cc అయినా కూడా చాలా బాగుంది. వెహికల్ పరంగా చూసుకుంటే వెహికల్ పికప్ ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగుంది. ఫస్ట్గా ఈ వెహికల్కి అడ్వాంటేజెస్ కోసం మాట్లాడితే ఇక్కడ మనకు కనబడుతుంది కదా విండ్షీల్డ్ అయితే దీంట్లో ఇవ్వడం వల్ల మనకి చాలా అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అయితే దీంట్లో ఇచ్చారు. దీనివల్ల కూడా మనకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి సిట్టింగ్ పొజిషన్లోని హ్యాండిల్ కూడా చాలా వైడ్ హ్యాండిల్ ఇవ్వడం వల్ల సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మనకి డ్రైవింగ్ చేసినప్పుడు కూడా సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ కూడా. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికి సస్పెన్షన్ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఈ సస్పెన్షన్ వల్ల మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్ట్గా డ్రైవింగ్ అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కన్సోల్ ద్వారా మనకి సుజుకి యాప్ ద్వారా కనెక్టివిటీ అయితే దీంట్లో యాడ్ చేశారు. దీనివల్ల మనకి ఏంటంటే మనకి ఫోన్స్ కానీ ఏమైనా మెసేజెస్ కానీ వచ్చేటప్పుడు ఇక్కడ కన్సోల్లోని క్లియర్గా కనబడుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్తాను ఈ పరంగా చూసుకుంటే. దీనికి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ ఛార్జింగ్ పోర్టల్ అయితే వీటిలో ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ కానీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు దీనివల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా దీంట్లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ను చూసుకుంటే ఫ్రంట్న మీకు లైట్ అయితే ఫుల్గా ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ కంపెనీ వాళ్ళు పర్టికులర్గా ఇది డిజైన్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. అడ్వెంచర్ మోడల్ డిజైన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా లుక్ పరంగా మనకి అట్రాక్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్లోని ప్రైస్ అయితే చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి ఈ ప్రైస్ వైజాగ్లోని 2,50,000 అయితే అరౌండ్ పడుతుంది. ఈ వెహికల్కి 2,50,000 వల్ల కూడా ఈ ప్రైస్ చాలా అంటే చాలా బెటర్ అని చెప్తాను. ఈ అడ్వెంచర్ వెహికల్ వేరే దాంట్లో చూసుకుంటే ఏదైనా కూడా 3 lakh అబవ్ మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసరికి 3 lakh కన్నా తక్కువగా ఉంది. 2,50,000కి ఈ వెహికల్ అయితే దొరుకుతుంది మనకి. ఈ వెహికల్కి డిసడ్వాంటేజెస్కి వస్తే ఈ వెహికల్ అడ్వెంచర్ మోడల్ వల్ల చాలా అంటే చాలా హైట్ ఇవ్వడం వల్ల నేనైతే అరౌండ్ 5'6", 5'7" ఉంటాను. నాకే వెహికల్ చూస్తే ఫుల్గా అందలేదు. కాల్ చూస్తున్నారు కదా క్లియర్గా. అదే కొద్దిగా హైట్ తక్కువ వాళ్ళకైతే ఇది కొద్దిగా కష్టమని చెప్తాను వెహికల్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ మనకి దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి దీని క్లచ్ చూస్తున్నారు కదా. క్లచ్ అయితే కొద్దిగా నాకు అన్కంఫర్ట్గా అనిపించింది డ్రైవింగ్ చేసినప్పుడు. ఈ క్లచ్ కూడా నాకు కొద్దిగా బాగాలేదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద నేను అనుకుంటున్నాను. ఇవే కాకుండా దీంట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేయలేదు. వేరే వెహికల్స్కి వచ్చేసరికి అడ్వెంచర్స్ దాంట్లోని అన్నిటిలోని క్రూజ్ కంట్రోల్ కూడా వీటిలో యాడ్ చేస్తున్నారు. ఇది ఒక డిసడ్వాంటేజ్. దీన్ని మేజర్గా డిసడ్వాంటేజ్ వచ్చేసరికి వెహికల్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు సమ్ నాయిస్ అయితే దీంట్లో నేను నోటీస్ చేశాను. ఆ నాయిస్ కూడా కొద్దిగా వైబ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీని బ్యాక్ సైడ్ అయితే సైలెన్సర్ కూడా చాలా చిన్నది ఇచ్చారు. సైలెన్సర్ సౌండ్ కూడా కొద్దిగా పెంచితే బాగుండు. సైలెన్సర్ వల్ల కూడా నాకైతే కొద్దిగా డిసడ్వాంటేజ్ అనిపించింది. కొద్దిగా సైలెన్సర్ పెంచి బీటింగ్ కూడా కొద్దిగా బెటర్ ఇచ్చుంటే నాకు చాలా కొద్దిగా సాటిస్ఫై అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవైతే వెహికల్లో ఉన్న డిసడ్వాంటేజెస్. అయితే ఫైనల్గా అయితే ఈ వెహికల్ది రివ్యూ అయితే కంప్లీట్ అయింది. ఈ వెహికల్ అయితే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్లోని ఓవరాల్గా మీరు ఒక కన్క్లూషన్కి అయితే వచ్చారనుకుంటాను. ఫైనల్గా చూసుకుంటే వెహికల్ ఎవరైనా తీసుకోవాలి అని నన్ను అడిగితే నేనైతే మీరు హైట్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రైస్ కూడా 250cc ప్రైస్ 2,50,000. మాకు అది 2,50,000 దేనికి వచ్చిందంటే మాకు ఒక ఆఫర్ వచ్చింది. ఉగాది టైంలోనే ఆఫర్లో తీసుకోవడం వల్ల మాకు అరౌండ్ ఒక 15,000 వరకు ఆఫర్ అయితే అవైలబుల్లో ఉండడం వల్ల మేమైతే ఆ ప్రైస్కి వచ్చింది. ఇవే కాకుండా మనకు ప్రైస్ కూడా మీకు అది బెటర్గా అనిపిస్తే ఆ వెహికల్ తీసుకోవచ్చు. నీకు పర్ఫార్మెన్స్ పరంగా అన్నీ కూడా చాలా బాగుంది. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 30 అయితే మైలేజ్ వస్తుంది ఓవరాల్గా వెహికల్ తీసుకున్నప్పుడు. ఈ సర్కిల్లోని మీకు అడ్వెంచర్ వెహికల్. నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాల్సి వస్తాను. ఇది పర్టికులర్గా ఫుల్ అడ్వెంచర్ వెహికల్ అయితే మాత్రం కాదు. ఓన్లీ జస్ట్ మీరు లోకల్లో తిరగడానికి అయితే సరిపోద్ది, కానీ లోకల్లోని చిన్న వాటికి అయితే సరిపోద్ది, కానీ ఫుల్గా లడాక్ కానీ ఎలాంటి వాటికి వెళ్దామని అడ్వెంచర్ కోసం అయితే ఈ వెహికల్ అయితే తీసుకోకండి. దానికైతే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవ్వదు. మీకు ఓవరాల్గా సిటీ డ్రైవ్స్లోని లాంగ్ డ్రైవ్స్లోని కొద్దిగా వెళ్ళడానికి అన్నిటికైతే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీలో కూడా ఎవరికైనా ఇది వెహికల్ మీరు ఎవరైనా తీసుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇవే కాకుండా మీరు ఎప్పుడైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఎవరు చెప్పిన మాట వినకుండా ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి దాని తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గరైనా వెహికల్ ఉంటే పర్టికులర్గా వెహికల్ చూసి దాని పర్ఫార్మెన్స్ అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ 250cc
సీసీ వెహికల్లోని అరౌండ్ చాలా వెహికల్స్ మైలేజ్ అయితే చాలా వరకు తక్కువగా ఇస్తున్నాయి. ఈ వెహికల్ అయితే మైలేజ్ పరంగా కూడా 25 నుండి 30 అయితే మైలేజ్ వస్తుంది. ఇది మేజర్గా ఈ వెహికల్కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వడానికి కారణం అయితే ఇదే. నెక్స్ట్ దీంట్లో ఓవరాల్గా కలర్స్ వచ్చేసరికి 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మాకైతే మేము తీసుకున్న కలర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యాము. మీలో కూడా ఎవరైనా ఈ వెహికల్ తీసుకొని ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. సుజుకిలోని వీస్టోమ్ వెహికల్ అయితే రివ్యూ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీక్ మీకు ఏ వెహికల్ కావాలో కింద కామెంట్స్లో చెప్తే ఆ వెహికల్ని తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇదే కాకుండా మన ఛానల్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్లో ఉంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఆటోమొబైల్స్ కోసం చాలా వరకు మేమైతే ట్రై చేస్తూనే ఉన్నాం. మనకి ఎవ్రీ మంత్ వెహికల్స్ యొక్క సేల్స్ యొక్క రిపోర్ట్లు, ఇవే కాకుండా ఆటోమొబైల్ న్యూస్ అయితే మన ఛానల్లోని ఎవ్రీ వీక్ 3 days అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజీ వైబ్స్.